1996 అన్నగారు ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన సంవత్సరం. మెగాస్టార్ ఫస్ట్ టైం తెర మీద కనపడిన సంవత్సరం. డబ్బింగ్ మూవీస్ పూర్తి స్థాయిలో డామినేట్ చేసిన సంవత్సరం. ఇంకా ఈ సంవత్సరంలో జరిగిన సినిమాల విశేషాలు, టాప్ 10 సూపర్ హిట్ మూవీస్ ఏంటో ఒక లుక్ వేసొద్దాం పదండి. 1996లో మొత్తం 67 స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒక ఇండస్ట్రీ హిట్, ఒక బ్లాక్ బస్టర్, 8 హిట్లు, 8 సూపర్ హిట్లు, 8 యావరేజ్ మూవీస్, 41 ఫ్లాప్లు ఉన్నాయి. హీరోస్ వైజ్ చూసుకుంటే బాలకృష్ణ 2, నాగార్జున 3, వెంకటేష్ 5, రాజశేఖర్ 1, మోహన్ బాబు 2, రాజేంద్ర ప్రసాద్ 3, సుమన్ 1, పవన్ కళ్యాణ్ 1, జగపతి బాబు 4, శ్రీకాంత్ 7, జేడీ చక్రవర్తి 4 సినిమాల్లో హీరోగా నటించారు. సీనియర్ హీరోస్ శోభన్ బాబు 1, కృష్ణ 6 సినిమాల్లో నటించారు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూస్తే నిన్నే పెళ్లాడతా ఇండస్ట్రీ హిట్ కాగా, పెళ్లి సందడి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు, ఒంటింటో ప్రియురాలు, పవిత్ర బంధం, ధర్మచక్రం, బాలకృష్ణ వంశానికొక్కడు, జగపతి బాబు మావి చిగురు, శ్రీకాంత్ వినోదం, నాయుడు గారి కుటుంబం ఈ 8 సినిమాలు సూపర్ హిట్స్ అవ్వగా, వెంకటేష్ సాహసవీరుడు, సాగరకన్య, మోహన్ బాబు సోగ్గాడి పెళ్ళం, ఆలీ పిట్టల దొర, జేడి చక్రవర్తి బొంబాయి ప్రియుడు, జగపతి బాబు మా ఆవిడ కలెక్టర్, లిటిల్ సోల్జర్స్, బాల రామాయణం, తాత మనవడు ఈ 8 సినిమాలు హిట్స్గా నిలిచాయి. నాగార్జున రాముడొచ్చాడు, పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, కూతురు, దళం, ప్రేమ ప్రయాణం, వన్స్ మోర్, హలో గురు, జగదేక వీరుడు ఈ 8 సినిమాలు యావరేజ్గా నిలిచాయి. మిగిలిన 41 సినిమాలు ఫ్లాప్స్గా మిగిలాయి. వాటిలో పెద్ద మూవీస్ చూస్తే హై ఎక్స్పెక్టేషన్స్తో భారీగా రిలీజ్ అయిన కింగ్ నాగార్జున వజ్రం నిరుత్సాహపరిచింది. వెంకీ సరదా బుల్లోడు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్గా నిలిచింది. బాలకృష్ణ పౌరాణిక చిత్రం శ్రీకృష్ణార్జున విజయం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆర్జీవి దయ్యం సినిమా మంచి అంచనాలతో రిలీజ్ అయ్యి అటర్ ఫ్లాప్గా మిగిలింది. ఇక బాక్సాఫీస్ పరంగా టాప్ 10 మూవీస్ చూసుకుంటే నంబర్ 1 నిన్నే పెళ్లాడతా. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నాగార్జున అమేజింగ్ పర్ఫార్మెన్స్తో తెరకెక్కిన నిన్నే పెళ్లాడతా ఘన విజయం సాధించింది. దాదాపు 12.5 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. 70 కేంద్రాల్లో 50 రోజులు, 39 కేంద్రాల్లో 100 రోజులు, 7 కేంద్రాల్లో 175 రోజులు రన్ అయింది. ఈ మూవీ టోటల్గా అంతకుముందు ఉన్న ఇండస్ట్రీ పెదరాయిని క్రాస్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నంబర్ 2 పెళ్లి సందడి. కేవలం మ్యూజిక్తోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం విశేషం. రాఘవేంద్రరావు మార్క్ పాటలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 20 కేంద్రాల్లో 175 రోజులు, 5 కేంద్రాల్లో 300 రోజులు ప్రదర్శింపబడింది. టోటల్ 10 కోట్లకు పైన షేర్ని వసూలు చేసింది. ఒక దశలో ఇండస్ట్రీ హిట్ రేంజ్ వరకు వచ్చి ఆగిపోయింది. నంబర్ 3 నటసింహం. బాలకృష్ణ నటించే వంశానికొక్కడు. కొత్త తరహా కథ, దానికి తోడు బాలకృష్ణ నటన, తన మాస్ ఇమేజ్ కలగలిపిన వంశానికొక్కడు సినిమాని సూపర్ హిట్ చేశాడు బాలయ్య బాబు. ఆ సినిమా హిట్తో ఆనందంగా ఉన్న బాబు ఎన్టీఆర్ మరణంతో కుంగిపోయారు. సినిమా హిట్ అని తృప్తి అనుభవించలేకపోయారు బాలయ్య బాబు. ఈ మూవీలోని సాంగ్స్ మరో హైలైట్ సినిమాకి. 8 కోట్లకు పైగా షేర్ని వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచింది. నంబర్ 4 ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు. వెంకీ కామెడీ టైమింగ్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్న సినిమా ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. 25 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నెక్స్ట్ నంబర్ 5 పవిత్ర బంధం. అప్పటి వరకు ఏ అగ్ర హీరో చేయని కథాంశం, వెంకీ సౌందర్యాల అద్భుత నటనతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా పవిత్ర బంధం. అపురూపమైనదమ్మా ఆడజన్మ అనే పాట ఇప్పటికీ ఎవర్గ్రీన్ సాంగే. 7.5 కోట్ల షేర్తో సూపర్ హిట్గా నిలిచింది. 11 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నంబర్ 6 ధర్మచక్రం. హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ధర్మచక్రం మూవీ వెంకటేష్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో సూపర్ హిట్ అయింది. డైరెక్ట్ 100 రోజుల కేంద్రాల్లో తక్కువైనప్పటికీ దాదాపు 7 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. నంబర్ 7 రాముడొచ్చాడు. నాగార్జున సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో భారీగా రిలీజ్ అయిన రాముడొచ్చాడు ఓపెనింగ్స్ అదరగొట్టేసింది. 50 రోజుల వరకు మంచి రన్తో ఉన్న ఈ సినిమా ఆ తర్వాత చాలా సెంటర్స్లో తీసేశారు. 6 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. నంబర్ 8 సాహసవీరుడు, సాగరకన్య. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ సినిమా 16 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడి 6 కోట్ల వరకు షేర్ని రాబట్టింది. సూపర్ హిట్గా నిలవాల్సిన ఈ సినిమా హై బడ్జెట్ వల్ల జస్ట్ హిట్గా నిలిచింది. నంబర్ 9 మావి చిగురు. మంచి కుటుంబ కథా చిత్రం. జగపతి బాబు నటన, సూపర్ హిట్ సాంగ్స్తో సినిమా కూడా సూపర్ హిట్గా నిలిచింది. జగపతి బాబుకి ఉన్న ఫ్యామిలీ హీరో ఇమేజ్ని మరో మెట్టు ఎక్కించింది మావి చిగురు. నంబర్ 10 వినోదం. కడుపుబ్బా నవ్వించే కామెడీతో రూపొందించిన వినోదం మూవీ ఆల్ సెంటర్స్లో పెద్ద సినిమాలతో సమానంగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సంవత్సరం 4 హిట్స్తో బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ హీరో ఆఫ్ ద ఇయర్ కాగా, 3 హిట్స్ని సాధించి ఉత్తమ నటిగా నంది అవార్డు పొందిన సౌందర్య హీరోయిన్ ఆఫ్ ద ఇయర్గా నిలిచారు. డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే 1996లో మొత్తం 71 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం డబ్బింగ్ సినిమాల ఆధిపత్యం చెలాయించాయి. దాదాపు 10 సినిమాలు హిట్స్ అయ్యాయి. వాటిలో ముందుగా భారతీయుడు మూవీ తెలుగు సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సౌత్ ఇండియాలో 50 కోట్ల గ్రాస్ని కొల్లగొట్టింది. నెక్స్ట్ ప్రేమదేశం లవ్ స్టోరీస్లో సంచలనం రేపింది. సాంగ్స్తో యూత్ని వెర్రెక్కించింది. ఈ సినిమాతో అబ్బాస్, వినీత్, టబు సూపర్ స్టార్స్ అయ్యారు. నెక్స్ట్ ముత్తూర్ రజనీకాంత్ క్రేజీ పర్ఫార్మెన్స్తో తన స్టార్డంతో సూపర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ పోలీస్ స్టోరీ. పోలీస్ సినిమాలో సంచలనం మరియు ట్రెండ్ సెటర్ సినిమా పోలీస్ స్టోరీ. సాయి కుమార్ రేంజ్ని మార్చేసింది ఈ సినిమా. నెక్స్ట్ ప్రేమలేఖ. ప్రేమ కథల్లో మరో కోణాన్ని చూపించిన సినిమా ప్రేమలేఖ. అజిత్, దేవయాని జంటగా నటించిన ఈ సినిమా హిట్గా నిలిచింది. బామనే సత్యభామనే, గురు, ఎర్రకోట, ఆశా ఆశా ఆశా, హిందీ డబ్బింగ్ మూవీ ప్రేమించి పెళ్లాడుతా, షారుఖ్ ఖాన్ మూవీ ఈ సినిమాలు బాగా అలరించాయి. ఇక 1996లోని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే 1996 జనవరి 18న ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు తుది శ్వాస విడిచారు. నిన్నే పెళ్లాడతా ఫ్యామిలీ మూవీస్కి ట్రెండ్ సెటర్గా నిలిచింది. 12 కోట్లకు పైగా షేర్ని వసూలు చేసి ఇండస్ట్రీగా నిలిచింది. ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో సింగిల్ థియేటర్లో ₹1 కోటి కలెక్ట్ చేసింది నిన్నే పెళ్లాడతా. ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అవ్వని సంవత్సరం 1996. విక్టరీ వెంకటేష్ హవా 1996 నుంచే స్టార్ట్ అయింది. చెంటి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడని వెంకీకి ఈ సంవత్సరం ఏకంగా 4 హిట్లు రావడం, ఆ 4 టాప్ మూవీస్లో ఉండడం గమనార్హం. అద్భుత కట్టడం రామోజీ ఫిలిం సిటీ 1996లో ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన సంవత్సరం. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కోటి వీరిద్దరు ఈ సంవత్సరమే విడిపోయారు. గుణశేఖర్ డైరెక్షన్లో రూపొందించిన బాలరామాయణం అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాల నటుడిగా పరిచయమయ్యారు. పెళ్లి సందడి విజయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక 1996 సంవత్సరానికి మ్యూజికల్ హిట్స్గా నిలిచిన సినిమాలు టాప్ 5 మూవీస్ ఏంటి అంటే పెళ్లి సందడి, నిన్నే పెళ్లాడతా, వంశానికొకడు, బొంబాయి ప్రియుడు, మావి చిగురు నిలుస్తాయి. మొత్తానికి లేటెస్ట్ సూపర్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే సంవత్సరంలో స్క్రీన్ మీద మొదటిసారి కనిపించడం విశేషం. మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.